అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కత్తి కిరణ్. మీరు చూస్తున్నది VCN వార్తలు. ముందుగా ముఖ్యాంశాలు. మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అనుమతులు ఇవ్వాలి. భూభారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పెన్షనర్ సంఘం నాయకులు. మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. శ్రీ రామ వీర హనుమాన్ శోభాయాత్ర జయప్రదం చేయాలి. మన ఇసుక యాప్ ద్వారానే ఇసుక అమ్మకాల అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మన ఇసుక వాహనం యాప్ భూభారతి దరఖాస్తుల పరిష్కారం, పౌర సేవల గుర్తింపు పత్రాల జారీ తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక ముందు జిల్లాలో మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మక అనుమతులు ఇవ్వాలన్నారు. యాప్ వివరాలపై తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. కలెక్టర్ కార్యాలయంలో పెన్షనర్లు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంవత్సరం బిల్లు పేరిట వ్యాలిడేషన్ బిల్లు తీసుకురావడం పెన్షనర్ల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న అన్నారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జు జనార్దన్, జిల్లా బాధ్యులు లోలం గంగన్న, డాక్టర్ నాగేశ్వరరావు, కరీం, కోన పోషెట్టి, డాక్టర్ రజని, రామగౌడ్, ఎం రాజేశ్వర్, యూనిట్ బాధ్యులు కె రమేష్, జనార్దన్, బాలకిషన్, జగదీశ్వర్, రాములు, బొడ్డు లక్ష్మణ్, జాపరాములు, పోతన్న, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. యావత్తు భారతదేశ వ్యాప్తంగా 25 మార్చి 2025న గౌరవ పార్లమెంట్లో మరియు గౌరవ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్ ఆర్థిక సంస్కరణల బిల్లు పేరిట మరి రాబోయే రోజుల్లో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లైనటువంటి 92 లక్షల మంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లైనటువంటి 86 లక్షల మందికి మరి చాలా గొడ్డలి పెట్టైనటువంటి మరి అదేవిధంగా ఆర్థిక సంక్షోభాన్ని చూపించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యాలిడేషన్ యాక్ట్కు మరి ఈనాటికి సంవత్సరం అయింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు బ్లాక్ డే యావత్తు భారతదేశ వ్యాప్తంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని డివిజన్లలో మరి లక్షలాది మంది పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో కూడా మరి వందలాది మంది పెన్షనర్లతో మేము తరలివచ్చి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి మా యొక్క మెమోరండాన్ని మరి గౌరవ దేశ ప్రధానమంత్రి గారికి పంపవలసిందిగా మరి వారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఇట్టి చట్టాన్ని విరమింపజేసుకున్నట్టయితే యావత్తు దేశవ్యాప్తంగా మరి మేము మా యొక్క లక్షలాది మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వానికి సరైనటువంటి రుచి చూపించే విధంగా మేము ఉద్యమ కార్యక్రమాలను మరి దాన్ని రూపకల్పన చేస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే 29, 30 ఏప్రిల్లో మరి రాజస్థాన్ జైపూర్లో జరిగేటువంటి మా యొక్క దేశస్థాయి కౌన్సిల్ సమావేశంలో మరి ఉద్యమ కార్యక్రమాలను రూపకల్పన చేయడానికి మేమందరం కూడా సమాయత్తం అయినామని తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని ఈ దేశ ప్రజల సంక్షేమం కొరకు తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి మానవతా హృదయంతో
మరి అదేవిధంగా సామాజిక భద్రతతోని ఈ రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్ అయినటువంటి సూపర్ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి ఈ పెన్షనర్లందరి యొక్క భద్రత మరి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా పొట్ట మీద కొట్టొద్దని, మా ఆర్థిక వనరులను దెబ్బతీయొద్దని ఈ ప్రభుత్వానికి మరి ఈ యావత్తు నిర్మల్ జిల్లాలోనే వందలాది మంది పెన్షనర్లు మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని 3,12,000 మంది పెన్షనర్లు ఈరోజు 33 జిల్లాల్లోని 262 యూనిట్లలో మరి అంతటా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ మహిళా కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అభినందించారు. ప్రతి బుధవారం నారీ శక్తిలో భాగంగా నర్సాపూర్ జీ ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు నారీ శక్తి మధ్యాహ్నం సమయంలో నర్సాపూర్ జీ మార్కెట్ ప్రాంతంలో 4 సంవత్సరాల బాలుడు ఏడుస్తూ కనిపించడాన్ని గమనించారు. వెంటనే ఆ బాలుని సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకొనగా తన తల్లి కనిపించడం లేదని తెలిపాడు. తర్వాత ఆ పిల్లవాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న తల్లి అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు బాలుని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఈ ఘటనలో అప్రమత్తంగా స్పందించి తప్పిపోయిన బాలుని సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించిన మహిళా పోలీసులు షహాయనా బాను, వినీతలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ హృదయపూర్వకంగా అభినందించారు. అసలు భయపడతావు నువ్వు, కాకపోతే ఇక్కడ డైరెక్ట్ ఉండాలి కానీ అమ్మని మర్చిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి చెప్పకుండా, సరేనా? సరే, ఓకే. సరే, బాయ్. చెప్పకుండా వెళ్ళగలేదు సార్. శ్రీ రామ వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని బజరంగ్ దళ్ హిందూ వాహిని నాయకులు తెలిపారు. శ్రీ రామనవమి పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ రామ వీర హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయాలని హిందూ వాహిని జిల్లా సంయోజక్ మంద పవన్, బజరంగ్ దళ్ పట్టణ ప్రముఖ్ కపిల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం సమావేశం నిర్వహించి శోభాయాత్ర గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 27న శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని పురాతన దేవరకోట దేవస్థానం నుండి భారీ హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని హిందువులు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్ర విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక వ్యవస్థ సంయోజక్ దోనగిరి మురళి, కోశాధికారి సాయి దేశ్ పాండే, బద్రి సాయి పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 27వ తారీఖు 3వ నెల అంటే వచ్చే శుక్రవారం రోజు మన నిర్మల్లో శ్రీ దేవరకోట దేవస్థానం నుండి శ్రీరామ మరియు వీర హనుమాన్ భారీ శోభయాత్ర ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులు మరియు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమానికి, ఈ భారీ శోభయాత్రకి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ తమ వ్యాపారాలను బంద్ చేసుకుంటూ మరి ఈ భారీ శోభయాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ నిర్మల్ శాఖ నుంచి కోరడమైనది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిర్మల్ మరియు పరిసర చుట్టుపక్కల గ్రామాల హిందూ బంధువులందరికీ తెలియజేయమనగా ఈ నెల శుక్రవారం 27వ తారీఖు నాడు హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ నిర్మల్ నగర శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ వీర హనుమాన్ శోభయాత్ర ఉదయం 10 గంటలకు స్థానిక దేవరకోట దేవస్థానం నుండి భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కావున ఈ శోభాయాత్రలో నిర్మల్ నగరంలోని వ్యాపారవేత్తలందరూ తమ తమ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి శోభాయాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ, అలానే నిర్మల్లో ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలు, కుల సంఘాల సభ్యులు, హిందూ యువత, మహిళలందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా హిందూ వాహిని మరియు బజరంగ్ దళ్ నిర్మల్ శాఖల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య అధికారి రాజేందర్ అన్నారు. బుధవారం టీబీ రహిత తెలంగాణ, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని రామ్నగర్ పిహెచ్సిలో వారు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
టీబీ వ్యాధి పట్ల ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నివారణ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిర్మల్ నుండి లోకేశ్వరం, పంచగుడి, అబ్దుల్లాపూర్ మీదుగా పల్లె వెలుగు బస్సు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఈ బస్సు ఉదయం నిర్మల్ నుండి 10:45 నిమిషాలకు బయలుదేరి 11:30 నిమిషాలకు లోకేశ్వరం నుండి బయలుదేరి పంచగుడి, అబ్దుల్లాపూర్ మీదుగా 12:30 నిమిషాలకు చేరుకొని తిరిగి 12:50 నిమిషాలకు ముద్దోల్ నుండి బయలుదేరి అబ్దుల్లాపూర్, లోకేశ్వరం ద్వారా 2:30 నిమిషాలకు నిర్మల్ చేరుకుంటుంది. ఈ సదవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన చేపట్టినట్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజుమన్ అలీ తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అంజుమన్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని, నిరుద్యోగులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అనుమతులు ఇవ్వాలి. భూభారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పెన్షనర్ సంఘం నాయకులు. మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. శ్రీ రామ వీర హనుమాన్ శోభాయాత్ర జయప్రదం చేయాలి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.